రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ కష్టాలపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండేలా చూడాలని, ఇంధన సంక్షోభం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సీఎం హెచ్చరించారు. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. ఓకే పార్వతి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతపై, పెట్రోల్ డీజిల్ కష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలో దిగారు. క్యాంప్ కార్యాలయం నుంచి మరోసారి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అయితే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరుస సమీక్షలు చేశారు. ఈ సందర్భంగా డిమాండ్కి తగ్గట్టుగా ఇంధన సరఫరా, పెట్రోల్ డీజిల్ సరఫరా ఉండాల్సిందే అని చెప్పని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. ఇదే సందర్భంలో ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వటానికి వీల్లేదని చెప్పని, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచాల్సిందేనని చెప్పనేటువంటి ఆదేశాలు అయితే స్పష్టంగా జారీ చేశారు చంద్రబాబు. అలాగే ఇంధన సంక్షోభం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనేలాగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా కనిపించకూడదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో రైతులకు ఏదైతే వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత కూడా రానివ్వద్దని సూచించారు. ఎక్కడ బ్లాక్ లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరగటానికి వీల్లేదని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలించారు. ఏదైతే కృత్రిమ కొరత అయితే పెట్రోల్ డీజిల్ కొరత వస్తుంది అన్నటువంటి ఆందోళనతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చి ఎక్కువ శాతం పెట్రోల్ తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే సందర్భంలో ప్రజలను, ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ అనుమతుల మీద పునరాలోచన చేయాల్సి వస్తుందని చెప్పని కూడా ఏదైతే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారో వారిని హెచ్చరించడం కూడా జరిగింది. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూములు పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖలంతా కూడా సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకుని మానిటరింగ్ చేయాలని, ఎక్కడ కూడా ఆయిల్ కొరత లేకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా పర్యవేక్షించాలని చెప్పినైతే చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.